మన ప్రజలను కలిసికట్టుగా మన దేశాన్ని ముందుకు తీసుకోవాలి. ప్రాణ నష్టం జరగకూడదు, ఆస్తి నష్టం జరగకూడదు. నిన్న మన ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ లాగా ఎక్కువ మందికి ఒక ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ వచ్చింది. ఐ గెట్ బ్యాక్ టు అగైన్ శ్యాంప్రసాద్ గారు, ఒక ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్. నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. చైనా డ్రోన్ ఒకటి పాకిస్తాన్ నుంచి ప్రయోగిస్తే అది భారత్ వరకు రావడం కాదు కదా, పాకిస్తాన్ లో పడిపోయింది. అక్కడ ఒకసారి ఏం జరుగుతుందో చూడండి విషయాల్లో. అక్కడి సామాన్య ప్రజలు మొత్తం కూడా దాన్ని పట్టుకొని తొక్కేస్తున్నారు, దాన్ని చెప్పులతో కొడుతున్నారు. అంటే ఇది పాకిస్తాన్ పరిస్థితి, ఇది పాకిస్తాన్ దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇది పాకిస్తాన్ అడుక్కు తినే పరిస్థితి, పాకిస్తాన్ ఇలా దుర్మార్గమైన పరిస్థితి. వాళ్ళు ప్రయోగించే డ్రోన్లు మనదా కాదు కదా, పాకిస్తాన్ దాటడం లేదు. అటువంటి సిచ్యువేషన్ లో, అటువంటి సినారియోలో అక్కడ ప్రజలు ఎంత ఒక రకంగా ఆగ్రహానికి ఏకంగా చెప్పులు పట్టి కొడుతున్నారు. నిజంగా ఒకరికైనా ప్రయోగించినటువంటి ఆఫీసర్ ఎవరైనా ఉన్నా, లేకపోతే ప్రధాని కనిపించినా కూడా అదే చెప్పుతో సమాధానం చెప్పే అవకాశం కూడా ఉంది కాబోలు. ఎందుకంటే నిజంగా నవ్వాల ఏడవలు అర్థం కావడం లేదు. ఒకవైపు మనవైపు దాడి చేస్తున్నారు కాబట్టి మన సివిలియన్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పి బాధపడాలా, అటువైపు ఇటువంటి సినారియో ఉందని చెప్పి నవ్వ అర్థం కావడం లేదు. శ్యాంప్రసాద్ గారు చూసారు కదా విజువల్లో, బహుశా మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది. చైనా డ్రోన్ ఒకటి పాకిస్తాన్ ప్రయోగిస్తే పాకిస్తాన్లోనే పడిపోయింది. అక్కడ ప్రజలు దాన్ని ఒక బొమ్మలాగా లేపి ఆడుతూ తొక్కుతూ దాన్ని చెప్పులతో కొడుతున్నారు. ఇదొకటే కాదు, నిన్న డిఫెన్స్ మినిస్టర్ పార్లమెంట్లో కూడా మాట్లాడుతూ మేము ఎందుకు తిరిగి దాడి చేయడంలో తెలుసా, తిరిగి దాడి చేస్తే మన స్థావరాలు ఎక్కడుంటాయో తెలుసుకొని భారత్ మమ్మల్ని మట్టు పెడుతుంది కాబట్టి అందుకే తిరిగి దాడి చేయట్లేదంటూ మాట్లాడుకొచ్చారు. ఇటువంటి నవ్వుల విప్పాలయ్యేటువంటి విషయాన్ని ఎలా చూడాలి మనం? ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది సార్ పాకిస్తాన్. సామాన్య ప్రజానీకం, డిఫెన్స్ మినిస్టరు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ పార్లమెంట్ లో జరిగిన చర్చలు చూడండి మీరు. వాళ్ళ పార్లమెంట్ ని అసెంబ్లీ అంటారు. ఇక్కడ సామాన్య పౌరులు చెప్పులతో కొట్టి వాడిని ఎలక్ట్రిక్ సామాన్లు కొనుక్కోవడానికి తీసుకెళ్లిపోతుంటే వాళ్ళ ఎంపీ వాళ్ళ ప్రధాని పట్టుకొని వేస్ట్ ఫెలో అన్నాడు. అవును. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో వాళ్ళ మానసిక స్థితి ఉంది. వాళ్ళ దేశాన్ని కాపాడుకుందాం, దేశాన్ని ముందుకు తీసుకుపోదాం, ఆర్థికంగా ఒక మంచి శక్తిగా ఎదుగుదామని లేదు. మన చేత చావు దెబ్బలు తిరిగి 71లో 2 ముక్కలు అయినాయి. రైట్. సో శ్యాంప్రసాద్ సార్ హోల్డ్ లో ఉండండి. ఇండియన్ ఆర్మీ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లని మట్టు పెట్టేసింది. ప్రస్తుతం ఆ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లని మట్టు పెట్టినటువంటి నేపథ్యంలో ఒక terrorist launch pad located close to the line of control where a hub of planning and executing terror attacks against రైట్. ఇదొకటి ఇండియన్ ఆర్మీ ద్వారా ప్రస్తుతం విడుదల చేసినటువంటి ఒక తాజా వీడియో. ఎలా ఢీకొంటున్నా పాకిస్తాన్ ఎలా మట్టు పెడుతున్నామని చెప్పడానికి ఒక వీడియో నిదర్శనం ఇది. ఒకసారి వీడియో ఏంటో చూద్దాం. బట్ ఈ వీడియో ఇండియన్ ఆర్మీ ద్వారా విడుదల చేయబడింది. ఇండియన్ ఆర్మీ విడుదల చేసినటువంటి ఆ వీడియో, నిజంగా ఆ వీడియోలో ఆ సౌండ్, ఆ ఫీట్స్, ఇండియన్ ఆర్మీ యొక్క సత్తా చూపే విధంగా ఉన్న విజువల్స్ చూస్తుంటే రోమాలు నిక్కపడుతున్నాయి. ఒక భారతీయుడిగా చాలా గర్వంగా ఉంది. ఎవరు ఎన్ని చేసినా కూడా వాళ్ళని మట్టు పెట్టే లక్ష్యంగా ముందుకు వెళ్తాం. చూసారా, అటువైపు నుంచి వచ్చేటువంటి ఆ వాటిని కూడా మట్టు పెట్టే ప్రయత్నం చేస్తోంది. సో ప్రెసెంట్ మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. సో ప్రెసెంట్ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ మిస్అడ్వెంచర్ ఆఫ్ అటెంప్టెడ్ డ్రోన్ స్ట్రైక్స్ ఆన్ ద మిడ్ నైట్ ఆఫ్ 8th and 9th May ఇన్ మల్టిపుల్ సిటీస్. చాలా ప్రాంతాల్లో కూడా, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్ లాంటి ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా 2 రోజులుగా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కోఆర్డినేటెడ్ ఫైర్ అసల్ట్ ఆన్ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్. ఇండియన్ ఆర్మీ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ని కూడా ధ్వంసం చేసింది. అక్కడ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ధ్వంసం చేసిన క్రమంలోనే ఈ విజువల్స్ అన్ని కూడా అక్కడి నుంచి ఆ ధ్వంసం సమయంలో రికార్డ్ చేసినవే. సో అక్కడ నుంచి ఆర్మీ విడుదల చేసిన దృశ్యాలు ఇవన్నీ కూడా. ద టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ లొకేటెడ్ క్లోజ్ టు ద లైన్ ఆఫ్ కంట్రోల్, ఎల్ఓసికి చాలా సమీపంగా ఉన్నాయి. వేరే హబ్ ఫర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ టెర్రర్ అటాక్స్. ఇక్కడ టెర్రర్ అటాక్స్ కి ఎగ్జిక్యూట్ చేయడం కోసం, ప్లాన్ చేయడం కోసం ఏర్పాటు చేసిన లాంచ్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా. సో సివిలియన్స్ కి అగేన్స్ట్ గా, సెక్యూరిటీ ఫోర్సెస్ అగేన్స్ట్ గా ఇక్కడ ఏర్పాటు చేసిన ఇండియన్ ఆర్మీ స్విఫ్ట్ అండ్ డిసీవ్ యాక్షన్ has dealt a significant blow to terrorist infrastructure and capability. సో ప్రెసెంట్ ఇక్కడ చూస్తున్న దృశ్యాలు చూస్తారా, ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ అని ధ్వంసం చేసిన తాలూకు దృశ్యాలు. ఎల్ఓసి వెంటనే టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ లకు సంబంధించి ధ్వంసం చేసిన దృశ్యాలు. ఆపరేషన్ సింధూర్ మొదటి రోజు మనం చూసాం కదా, అది ఒక టీజర్ మాత్రం అని చెప్పాను కదా. ఇప్పుడిప్పుడే ట్రైలర్ మేకింగ్ వీడియో మాత్రం ఇది ఒక మేకింగ్ వీడియో. దీని ద్వారా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ అని ఏ రకంగా భారత ఆర్మీ
ధ్వంసం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఈ దృశ్యాలని, ఈ యొక్క వీడియోస్ ని మీరు ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి ఇండియన్ ఆర్మీ, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్, భారత్ మాతకి జై, జై భారత్ ఈ నినాదాలు కంటిన్యూ చేయండి. ఎందుకంటే పాకిస్తాన్ ఎంతటి దురహంకారంతో వెళ్ళినా, పాకిస్తాన్ ఎంతటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినా, దుస్సాహసం చేసినా కూడా అందరినీ కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోంది. సో ప్రెసెంట్ భారత ఆర్మీ విడుదల చేసిన వీడియోస్ చూస్తూ నిజంగానే ఒళ్ళు అంటే ఒక్కసారిగా రోమాలు నిక్కపొడుస్తున్నాయి. పాకిస్తాన్ కుక్కలని, నేను ఈ పదం వాడతాం మీకు ఇబ్బంది కలిగించవచ్చు, కానీ డెఫినెట్ గా ఇటువంటి విషయాలపైన డెఫినెట్ గా మనం ప్రతిఘటించాలంటే ఒక భారతీయుడిగా నిజంగా మన ఆర్మీ విడుదల చేసినటువంటి ఆ వీడియో చూసి చాలా గర్వంగా ఉంది. సో ప్రస్తుతం మనతో పాటుగా సజ్జా సునీల్ గారు ఉన్నారు అందుబాటులో, ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ ఆయన కూడా. ఎస్ సునీల్ గారు, సో ఎలా చూడాలి? మన ఆర్మీ దెబ్బకి పాకిస్తాన్ అల్లాడిపోతోంది. మీరు చూస్తున్నారు కదా, బహుశా ఆ టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు చూస్తుంటే, ఇప్పుడు లేటెస్ట్ గా తాజాగా విడుదలైన దృశ్యాలు చూస్తే ఎల్ఓసి వెంటటువంటి టెర్రర్ క్యాంప్స్ ని నేలమట్టం చేసేటువంటి క్రమంలో ఆ దృశ్యాలు చూస్తే నిజంగా రోమాలు నిక్కపొడుస్తున్నాయి. భారతీయుడిగా చాలా గర్వంగా ఉంది. సో ఇంకా భారత్ వైపు నుంచి ఇటువంటి దాడులు కొనసాగుతున్నా పాకిస్తాన్ ఆగడం లేదు, రెచ్చిపోతోంది. సో ఎలా చూడాలి దీన్ని? ఎటువంటి సినారియో నెలకొనే అవకాశం ఉంది ఫర్దర్ గా? సునీల్ గారు వినిపిస్తోందా? సునీల్ గారు, విల్ గెట్ బ్యాక్ అగైన్. సో ప్రెసెంట్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఫేక్ అప్డేట్స్ ఎక్కువగా, ఫేక్ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారం తెరలేస్తోంది. సోఫియా ఖురేషి అదే చెప్తున్నారు, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా అదే చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారానికి తెరలేపి S-400 ఆకాశ్ మిసైల్ లాంటివి ధ్వంసం చేస్తామని తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు సంకేతాన్ని ఇస్తున్నారు. అటువంటి ఫేక్ ప్రచారాన్ని కొట్టిపారేయాలంటే అందరికంటే వేగంగా, చాలా కట్టెత్తమైనటువంటి ఇన్ఫర్మేషన్ తోని, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆర్టీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అందుకంటే వేగంగా వారికి సంబంధించిన విషయాలపైన, నేషన్ ఇస్ ఫస్ట్ ఏదైనా తర్వాత అటువంటి విషయాలపైన ఆర్టీవీ దృష్టి సారించింది. శ్యామ్ సుందర్ గారు, సో ఆర్మీ విడుదల చేసినటువంటి ఈ వీడియో చూస్తుంటే నాకైతే నిజంగా ఒక భారతీయ పౌరుడిగా చాలా గర్వంగా ఉంది.